అనుదిన బైబుల్ నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోసేతో అనెను. మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్యములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోసే ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాస్యత్యమును బట్టియు మోసే మాట వినరైరి. మరియు యెహోవా మోసేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలకు పోనీయవలనని అతనితో చెప్పుమన్ను. అప్పుడు మోసే చిత్తగించుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు. మాట మాంద్యము గలవాడగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోసే అహరోనులతో నిట్టనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలోండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుమారులు. సిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు. కానాను స్త్రీకి కుమారుడైన సావూలు. వీరు సిమియోను కుటుంబములు. లేవీ కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, సిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవీ కుటుంబములు. అమ్రాము తన మేనత్తైన ఎకేబేతును పెండ్లి చేసుకొను. ఆమె అతనికి అహరోనును మోసేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రీ. ఉజ్జీయేలు కుమారులు మిసాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషేబాను పెండ్లి చేసుకొను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, షాపు. వీరు కోరాహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినిహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలోండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోసే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోసేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోసేతో చెప్పగా, మోసే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.